ఇవాళ రేపు పిల్లలు ఎప్పుడు అంటూ ఉంటారు ఏమనంటే మనమే సమాధానం చెప్పుకోవాలి కానీ మమ్మీ మనమేమి పక్క వాళ్ళకి ఎవరికి మనం ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు, మన లైఫ్ మన కోసమే అన్నట్టు అనుకుంటారు. 100% కరెక్టే. ఎప్పుడు మనకి క్లారిటీ ఉన్నప్పుడు, అంటే ఏంటి, మనం ఏం చేస్తున్నా ఆలోచించి ఆలోచించినప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత మనకెక్కడ కూడా మానసికంగా ఇంత కూడా బాధ లేదు అనేటువంటి క్లారిటీ కనుక ఉంటే మనం ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి, అల్టిమేట్గా మనం వచ్చింది ఎందుకు ఈ భూమి మీదకి, మన మనసుని మనము ఎక్స్పాండ్ చేసుకోవటానికి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏం లేదు, మనలో మార్పు తెచ్చుకొని మనకి భగవతత్వానికి మార్పు లేదనేటువంటి స్థితికి మనం వెళ్ళడానికి. కానీ ఆ వెళ్లకుండా మనం ఆపుతున్నదేంటి, మన మనస్సు. మన మనసుతో పాటు మనం ఏమేమి సృష్టించుకున్నాము, మన మనసుతో పాటు మనకి ఇంద్రియాలు ఉన్నాయి, ఆ తర్వాత మనకి మనుషులు బంధువులు ఉన్నారు, తర్వాత మనకు ఆస్తులు ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఎక్కడ కూడా మనం ఏం చేయాలి, ఏ పని చేస్తున్నా మనం మానసికంగా మనం అభివృద్ధి చెందుతున్నామా లేదంకా డిటీరియేట్ అయిపోతున్నావా అని మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక పరికరం ఏంటి, మన మనస్సు. అంటే 24 గంటలు కూడా మన మనసు మీద మనం పనిచేసుకుంటూ ఉండాలన్నమాట. కాకపోతే ఏంటి, ఈ మనసు మీద మనము పనిచేసుకునే క్రమంలో మనం సత్యం ఏంటి అసత్యం ఏది అనేటువంటి విషయంలో కూడా మనం బ్యాలెన్స్గా ఉండాలి. అంటే ఏంటి, అక్కడ నేనేదో గొప్పగా చేస్తున్నాను అనేటువంటి విషయం మనం నిరూపించుకోవటానికి 24 గంటలు ఎవ్వరి ముందు ప్రయత్నం చేయకూడదు. ఎందుకు, ఈ ఆధ్యాత్మిక సాధన నా కోసం తప్ప నేను అవతల వాళ్ళని కన్విన్స్ చేయడం కోసం నేను ఈ ప్రాక్టీస్ చేయటం లేదు. ఒకటి నంబర్ 1. నంబర్ 2 ఏంటి, ఎప్పుడు జస్టిఫికేషన్కి వెళ్ళాము అంటే మనం సరిగా చేసుకోవటం లేదు అనేటువంటి విషయం మనకే తెలుస్తుంది. అంటే ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను కరెక్ట్గా చేస్తున్నాను, అవతల వాళ్ళు ఇలా చేశారు కాబట్టి నేను ఇలా చేశాను, వాళ్ళు అలా అన్నారు కాబట్టి నేను ఇలా అన్నాను అని మనం అంటున్నాము అంటే దాన్ని జస్టిఫికేషన్ అంటారు. అంటే చెయ్యాలని అనుకుంటాం కానీ దాన్ని మనం చేయలేమన్నమాట. ఎందుకు చేయలేము అనేటువంటి విషయంగా వెళ్ళి మనం సముదాయించుకొని మనం ప్రయత్నం చేయాలి తప్ప మళ్ళీ ఏంటి, అవతల వాళ్ళ వల్ల ఇదిగో మా ఇంట్లో మా వారు నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వలేదు కాబట్టి నేను ధ్యానానికి వెళ్ళనివ్వట్లేదు, మా అమ్మ ఉంది కాబట్టి ఆమెకి ఇన్ని పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి నేనేమి చేయలేకపోతున్నాను, ఇట్లా ఏంటి ఒకళ్ళ మీద పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని జస్టిఫికేషన్ అంటారు. ఒక్కచోట జస్టిఫికేషన్ కనుక చేయడం మొదలు పెట్టాము అంటే దానివల్ల ఏమవుతుందంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. మనకు లోపల సత్యమేదో అసత్యమేదో మనకు తెలుసు కదా. ఎందుకంటే మనం చేస్తున్న సాధనే, మన ఆధ్యాత్మిక సాధనే దేని మీద, మన మనసు మీద మనం పనిచేసుకుంటున్నాము. అందుకని ఏంటి, 24 గంటలు ఏం జరుగుతున్నా మన మనసు శుద్ధయ్యి పరమాత్మ తత్వానికి దగ్గర అవుతున్నామా, శుద్ధిగాక ఇంకా ప్రపంచాన్ని పట్టుకొని ఊగులాడుతున్నామా అనేది గ్రహించాలి. ఒక్కసారి మనసు శుద్ధి అయిన తర్వాత అనవసరమైన పనులు అనవసరమైన మనుషులు మన దగ్గర